కూడా వృక్ష సంపదను పెంచుకుందాం, పచ్చదనం పెంపుచేద్దాం అని ఒక మంచి సంకల్పంతో యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చెట్లు ప్రగతికి మెట్లు అనేది మన పాతకాలం నుంచి ఒక నానుడు ఉంది. దానికి ప్రతిబంధిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా సమాయత్తం చేసి 1 కోటి చెట్లు మొత్తం కూడా ఇవాళ నాటాలని చెప్పి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన పుత్తూరు మున్సిపాలిటీలో, అలాగే నగరి మున్సిపాలిటీలో, అలాగే రూరల్ ఏరియాస్లో కూడా అన్ని చోట్ల చెట్లు నాటడం జరుగుతూ ఉంది. వృక్ష సంపదను పెంపొంచుకోవడానికి మన భావితరాలకు కూడా ఒక పచ్చని మన దేవుడు ఎట్లా ఇచ్చాడో, మనం ఇంతకుముందు ఎట్లా ఇచ్చారో దానికన్నా ఇంకా బాగా ఇవ్వాలి మన పర్యావరణం అని చెప్పి మంచి ఉద్దేశంతో బాబు గారి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా బాగా భారీ స్థాయిలో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు మా నాన్నగారు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మనం చూసాం, తిరుమల కొండలు బోడి కొండలు అనేవాళ్ళు, ఎప్పుడు కూడా ఎర్ర కనపడేవి. దాన్ని వాళ్ళ పచ్చ కొండలు చేశారు. ఆ రోజుల్లో ఓఎన్జీసీ హెలికాప్టర్లు ఫ్రీగా తీసుకొచ్చి విత్తనాలు చల్లి ఇవాళ ఎక్కడ చూసిన పచ్చదనం ప్రతిఫలిస్తుందంటే ఆ రోజు ఆయన చేసిన ఐడియా ఇవాళ మనకి ఒక సంపద కింద కనపడతా ఉంది. అది ఆయన గొప్పతనం. ఇవాళ ఎంతో చోట, ఇవాళ చాలా చోట్ల మనం రెడ్ శాండిల్ చూస్తున్నాం. ఎక్కడ చూసిన రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా 30-40 ఇయర్స్ చెట్లు. అవన్నీ కూడా ఆయన ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసినవన్నీ. అలాగే ఇవాళ మనం గౌరవ ముఖ్యమంత్రి వారు అమరావతి కూడా 30% ఏరియాని మొత్తం కూడా పచ్చదనం కేటాయించారు. అంటే మన భారతదేశంలో ఏ క్యాపిటల్లో కూడా 30% ఏరియాని పచ్చదనాన్ని కేటాయించిన దాఖలాలు లేవు. ఇంక్లూడింగ్ మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా లేదు. అలాంటిది ఇది ఒక ఆదర్శ క్యాపిటల్ కావాలి, మన ఆంధ్రప్రదేశ్కే ఒక దిక్సూచి కావాలి, గర్వపడేలాగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన దానికి కూడా పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ ఉండడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పే ఉద్దేశంతో అది చేయడం జరుగుతూ ఉంది.